నమస్తే అండి. వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా, పాలకూర పప్పు అండి. కందిపప్పు అనగానే మామూలుగా పప్పు డిష్లు అనగానే ఎవరైనా ఏమనుకుంటారంటే అమ్మో పప్పు గ్యాస్ ఫామ్ అవుతుంది. కానీ ఇలా ట్రై చేస్తే గ్యాస్ ఫామ్ అవుదండి. చక్కగా ఆకుకూర కూడా ఎక్కువగా వేసుకొని చూడండి. నేనైతే చిన్న కప్పు పప్పుకి ఇందులోకి ఒక పెద్ద కట్ట వరకు పాలకూరను వేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దామా. ఈరోజైతే ఇక్కడ పాలకూర పప్పు కోసం ముందుగా నేను కందిపప్పు అయితే వేయించుకుంటున్నానండి. స్టవ్ను హై ఫ్లేమ్లో ఉంచి పాన్ కొద్దిగా ప్రీహీట్ అవనిస్తున్నాను. ఇక్కడ పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి కందిపప్పు మొత్తం వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకోవడం వలన చక్కగా మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, ప్లస్ తిన్న వెంటనే చక్కగా డైజెషన్ కూడా అవుతుంది. లో ఫ్లేమ్లోనే ఉంచి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోండి, లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచి దగ్గరుండి వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కందిపప్పు వేగే లోపల పాలకూర అంతా కడిగి పెట్టుకొని ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి కాడలతో సహా సన్నగా కట్ చేసుకుంటే పప్పులో చక్కగా మెల్ట్ అయిపోతాయండి. చూసారు కదా, మొత్తం కూడా కట్ చేసి పెట్టినాను. 2 నిమిషాల నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను. కొంచెం పప్పు కలర్ మారుతుంది అనేదాకా వేయించుకుంటే బాగుంటుంది. కందిపప్పు అనేది మనం పప్పు చేసుకోవాలన్నా చారు చేసుకోవాలన్నా ఇలా వేయించి చేసుకోండి. పచ్చడికి వేయించినప్పుడు ఎలా అయితే టేస్ట్గా ఉంటుందో పప్పు కానీ చారు కానీ అలాగే టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చక్కగా పప్పులన్నీ కలర్ మారిపోయి మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేటప్పుడే మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చిన్న ప్రెషర్ కుక్కర్లోకి తీసుకున్నాను. పప్పులన్నీ కూడా ఒకసారిగా కడిగి ఇందులోకి ఒక గ్లాస్కి నేను 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఒకటికి 3 గ్లాసులు వాటర్ వేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే పాలకూర మొత్తం వేసేసుకుంటున్నాను. పాలకూర వేయబోయే ముందే నేను ఇందులోకి ఎండుమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ ఈ కట్ చేసిన ఆకంతా కూడా కందిపప్పులో వేసేస్తున్నాను. ఇందులోకి పచ్చిమిరపకాయలు ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకుంటున్నాను 2. నేను ఉల్లిపాయ అనేది తాలింపులో వేసుకుంటున్నానండి. ఇంకా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను. ఇక్కడైతే నేను మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నానండి. 5 విజిల్స్ వరకు రానిస్తున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఆవిరంతా కూడా అయిపోయింది. మూత తీస్తున్నాను. చూడండి, ఇంకా నీరు కొంచెం అయితే ఉంది. చక్కగా మనకు మెదుపుకోవడానికి సరిపోతుంది. ఇంకా పక్కన పెట్టేసి ఒకసారి పప్పు గుత్తితో మెదుపుకుంటున్నాను. తాలింపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ తాలింపు కోసం ఆయిల్ తీసుకుంటున్నాను. నేను 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అంతా కాగిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను. అలాగే ఎండుమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, హై ఫ్లేమ్లో ఉంచి తాలింపు అంతా చిటపటమనేదాకా వేయించుకుంటున్నాను. ఇక్కడ తాలింపు అంతా వేగాక ఇందులోకి కొంచెంగా ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ తాలింపు గింజలు అంతా ఎర్రగా వచ్చేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను.
ఇందులోనే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా. ఉల్లిపాయలు వేగే వరకు మూత పెట్టేసి ఉంచుకున్నాను. ఇక్కడ మూత పెట్టేసి ఉంచుతున్నాను. మూత తీసినాను 2-3 నిమిషాల తర్వాత. ఇక్కడ చూడండి, తాలింపు అంతా చక్కగా ఉల్లిపాయలు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను పసుపు కొద్దిగా వేసేసుకుంటున్నాను. పసుపు వేసి కలిపిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పు అంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాను. ఇంతవరకు సాల్ట్ అయితే వేయలేదండి. మనం సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగినట్లుగా సాల్ట్ ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. అలాగే కారం కూడా. మెయిన్గా ఇందులో ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కారం చూసి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఈ క్వాంటిటీకి నాకు 1.5 స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను నేను. పప్పుకి ఏదైనా సరే కొంచెం కారంగా ఉంటేనే, ఘాటుగా ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే నేను పులుపు వేయలేదు కదా, పులుపు కోసం మామిడికాయ గుజ్జును వేసుకుంటున్నాను. చింతపండు అలాగే నిమ్మకాయ కాకుండా మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. పాలకూర పప్పులోకి మామిడికాయతోనే టేస్ట్ బాగుంటుందండి. మీకు మామిడికాయ ఎప్పుడు అవైలబుల్లో లేదు అనుకుంటే మామిడికాయలు దొరికే సీజన్లో చక్కగా తురుముకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు సంవత్సరం అంతా కూడా నిలువ ఉంటుంది. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకా నేను వాటర్ వేయట్లేదు. 1 కప్పుకి 3 కప్పుల వాటర్ సరిపోయింది పర్ఫెక్ట్గా. 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను. లో ఫ్లేమ్లో నుంచి మూత పెట్టి ఉంచుతున్నాను 2-3 నిమిషాల పాటు. 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఈ విధంగా ట్రై చేయండి. మీకు టేస్ట్ సూపర్గా ఉంటుంది, గ్యాస్ ఫామ్ అవ్వకుండానే ఉంటుంది. అంతేకాదు రైస్ చపాతీ పుల్కాల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. మరి ఆకుకూర కూడా నేను కందిపప్పుకి తగ్గట్టుగానే 1 కట్ట ఫుల్గా వేసేసుకున్నాను, చిన్న గ్లాస్ కందిపప్పుకి. మరి ఇలానే ఉండాలండి పోషకాలన్నీ కూడా అందటం కోసం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియోస్ ఇలా ఇవ్వగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.